Day 2. Handling toddler tantrums. Say good morning. ఎందుకు లెగవా? ఎందుకు లెగవు? ఇలా స్కూల్కి టైం అవుతున్నా లెగకుండా పడుకుంటాము అంటే ఏ పేరెంట్ అయినా దే విల్ లూజ్ దేర్ కూల్నెస్ అండ్ గెట్స్ యాంగ్రీ. పర్సనలీ డైలీ మార్నింగ్ ఇదే సిచ్యుయేషన్ ఉంటుంది మై అండ్ ఐ టు లూజ్ మై కూల్నెస్ అండ్ గెట్స్ యాంగ్రీ ఆన్ మై కిడ్. ఒక పేరెంట్ గా ఇట్స్ నార్మల్ టు గెట్ యాంగ్రీ ఆన్ యువర్ కిడ్స్. ఎందుకంటే మనం మనుషులం, సెయింట్స్ అయితే కాదు కదా. సో ఇట్స్ నార్మల్. మీకు ఒక కోపం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, లవ్ వచ్చినా సరే, ఇట్స్ ఓకే ఇఫ్ యూ షో దెమ్ ఎట్ దట్ టైమ్, ఎట్ దట్ ఇన్స్టెన్స్ ఉంది. బికాస్ ఆ ఎమోషన్ ని మీరు క్యారీ చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఇన్నర్ పీస్. సో ఒక పర్ఫెక్ట్ పేరెంటింగ్ అనే లూప్ లో ఉండిపోయి ఇలా ఏదైనా పిల్లల్ని కొట్టినా తిట్టినా నేను బ్యాడ్ పేరెంట్ అనేస్తారా అనే థింకింగ్ లో ఉండిపోతే గ్యారంటీ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ అండ్ యువర్ కిడ్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ ఎమోషన్ అంతా మీరు దాచేసుకుని సప్రెస్ చేసేసుకుని ఉంటే ఆటోమేటిక్ గా ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దిస్ విల్ టోటలీ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ కిడ్. సో ఇట్స్ ఓకే ఇఫ్ యూ గెట్ యాంగ్రీ ఎట్ దట్ టైమ్, షో ఇట్. అరిచేయండి, తిట్టేయండి, దే విల్ అండర్స్టాండ్. అది ఎలా? ద బ్యూటీ ఆఫ్ ద పేరెంటింగ్ ఈస్ మనం ఎంత తిట్టినా సరే, ఎంత కొట్టినా సరే, ఎంత అరిచినా సరే, కిడ్స్ విల్ రియలైజ్ యువర్ లవ్, యువర్ అఫెక్షన్ టువర్డ్స్ దెమ్. సో నో నీడ్ టు వరీ, కిడ్స్ హార్ట్స్ ఆర్ ప్యూర్ and they will understand your love towards them. So finally, toddler tantrums are natural, and as parents ka we are capable of handling those tantrums. My personal suggestion is be perfect in imperfect parenting. That's the thing I want to share with you today. See you in the next day. Thank you.